హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లలో మాత్రం అఖండ తాండవం బ్లాక్ బాస్టర్, జై బాలయ్య, జై ఎన్టీఆర్ అని కామెంట్ బాక్సులు బద్దలైపోవాలి. మామూలుగా ఉండకూడదు. కామెంట్ బాక్సులు బద్దలు కావాలి అంతే. ఏమున్నట్టు నందమూరి ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలపండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి అఖండ తాండవం సెలవులు వస్తే మాత్రం దంచు కొడుతుంది. మామూలుగా కాదు, హౌస్ఫుల్ కలెక్షన్లు పడుతున్నాయి. శనివారం రోజు అయితే హౌస్ఫుల్ కలెక్షన్లు పడ్డాయి మరోసారి. ఎందుకంటే ఇటు వరుసగా సెలవులు రావడం, వరుస సెలవులలో మనం అఖండ తాండవం ఎలా పర్ఫార్మెన్స్ చేసిందని మన అందరికి తెలిస్తే, అదే విధంగా శనివారం కూడా పర్ఫార్మెన్స్ తీసిందని చెప్పవచ్చు. కలెక్షన్ల రూపంలో చూసుకుంటే ఇక్కడ హౌస్ఫుల్ పడ్డాయి మన అఖండ తాండవం చిత్రానికి. బాలకృష్ణ తాండవం అని చెప్పవచ్చు. ఇంత నెగిటివ్ తోటి కూడా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం అనేది మళ్ళా లాంగ్ రన్ ఇది. బాలకృష్ణ చిత్రాలలో ఎవరికైనా కూడా సీనియర్ హీరో చిత్రాలు రిలీజ్ అయితే మాత్రం నెగిటివ్ టాక్ వచ్చిందంటే 2 రోజులు 3 రోజులు ఆడుతుంది, అంతకంటే మించి ఆడదు. అలాంటిది లాంగ్ రన్ దొరకడం అనేది బాలకృష్ణ చిత్రాలలో అఖండ తాండవం చిత్రానికి లభించిందని చెప్పవచ్చు. ఇలాంటి లాంగ్ రన్ అనేది బాలకృష్ణ గారి చిత్రాలలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేర్ అని చెప్పవచ్చు. ఇలాంటి కలెక్షన్లు మళ్ళీ లాంగ్ రన్ కూడా. ఎందుకంటే సంక్రాంతి వరకు కూడా ఈ చిత్రం మళ్ళీ సంక్రాంతి చిత్రాలతోటి కూడా పోటీ పడుతుందంటే ఇది లాంగ్ రన్ అంటే మామూలు లాంగ్ రన్ కాదు ఇది అఖండ తాండవానికి. ఎందుకంటే సెలవులు వస్తే మాత్రం కుమ్మేస్తున్నాడు ఇక్కడ. వర్కింగ్ డే అంటే ఏదో ఎవరు కూడా సినిమాను పట్టించుకోరు. కానీ శని ఆదివారాలు వచ్చాయంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు అఖండ తాండవానికి. ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ సినీ పండితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్లు అఖండ తాండవానికి వస్తాయని వాళ్ళు కూడా ఊహించలేదట. ఇప్పుడు మనం యూట్యూబ్ లో అన్ని చూస్తుంటున్నాగా ట్రేడ్ పండితులు ఎలా చెప్తున్నారు, సినీ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అనేది మనం చూస్తున్నాం కదా ఇక్కడ. కానీ వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్లు సెలవులు వస్తే మాత్రం దంచు కొడుతున్నాడు బాలయ్య రేంజ్ అంటే ఏంటిది, ఇలా ఉంటుంది. ఒక నెగిటివ్ టాక్ వచ్చిన చిత్రానికి కూడా, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన చిత్రానికి కూడా ఇలాంటి కలెక్షన్లు పెడుతున్నాడు బాలయ్య అంటే బాలయ్య క్రేజ్ అని చెప్పుకోవచ్చు అని ఇక్కడ విశ్లేషకులు సైతం ప్రశంసలు జల్లు గుర్తిస్తున్నారు బాలకృష్ణ అఖండ తాండవానికి అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ ప్రశంసల జల్లు ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసిన చిత్రాలకు ఏ చిత్రానికి కూడా దక్కలేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రానికి ఆదరిస్తున్నారని ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసల జల్లుతో ముంచెత్తుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక గొప్ప చిత్రంగా, భారతీయ చిత్రాలలో ఒక గొప్ప చిత్రంగా అఖండ తాండవం నిలుస్తుందని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. విమర్శకుల సైతం సంతోషాన్ని చేయడం జరిగింది ఇక్కడ. అలాగే బాలకృష్ణ గత చిత్రాలకు ఈ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ రేర్ ఫీట్ ఇది. ఎందుకంటే లాంగ్ రన్ అనేది మామూలుగా పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలకి లాంగ్ రన్ ఇక్కడ అది కూడా ఉంటుందో లేదో అనే దాంట్లో ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన చిత్రానికి కూడా ఇంత లాంగ్ రన్ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీ విమర్శకులు సైతం. అలాగే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలబడి ఉన్న చిత్రాలతోటి కూడా పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. బాలకృష్ణ క్రేజ్ ఏంటో, క్రేజ్ ఎలాంటిదో చాటబోతుంది అనేది ఇక్కడ విమర్శకులు సైతం, సినీ విమర్శకులు సైతం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాబోయే సంక్రాంతి చిత్రాలతోటి పోటీ పడబోతుంది, ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుంది, వచ్చే చిత్రాలతోటి, కొత్త చిత్రాలతోటి కూడా చిత్రం ఎలా పోటీ పడబోతుంది, ఎలాంటి కలెక్షన్లు సాధించబోతుంది. ఎందుకంటే మామూలు రోజుల్లోనే రోజు ₹1,00,00,000 షేర్ వసూలు సాధించిన చిత్రం ఇది. ఇలాంటి రేర్ రికార్డులు పెట్టడం అనేది బాలకృష్ణ క్రేజ్ అని చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే వరుస పెట్టి బాలకృష్ణ విజయాల పరంపర సాగుతుంది. అలాగే ఇక్కడ కొత్తగా చెప్పాలంటే మాత్రం శని ఆదివారాలు వచ్చాయంటే మాత్రం బాలకృష్ణ విజృంభిస్తున్నాడని చెప్పవచ్చు కలెక్షన్ల రూపంలో. థియేటర్లలో ఈ రకంగా అఖండ తాండవం ఉంటుంది అని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఊహించుకొని మరి ఈ చిత్రానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే శని ఆదివారాలు వచ్చేసరికి వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ మన అఖండ తాండవానికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే
ఈ రాబోయే రోజుల్లో బ్రేక్ విన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ చిత్రాలతోటి బ్రేక్ విన్ చేసుకుంటుంది అనేది అయితే మాత్రం ఇక్కడ తెలుస్తుంది మనకు. రాబోయే కొత్త చిత్రాలతోటి కూడా పోటీ పడి మరి బ్రేక్ విన్ కి చేరబోతుంది అని చెప్పుకోవచ్చు. అఖండ తాండవం చిత్రం ఇది బాలకృష్ణ గారి రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా విజయాలతోటి బాలకృష్ణ గారు ఒక కొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. అలాగే బాలకృష్ణ గారికి మరో 5వ హిట్ చిత్రంగా నిలుస్తుందని సినీ విమర్శకులు సైతం భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు రాబోయే సంక్రాంతి చిత్రాలతో కూడా ప్రేక్షకులు మరోసారి ఆ అఖండ తాండవానికి బ్రహ్మరథం పట్టేందుకు చూస్తున్నారు. ఎందుకంటే కొత్త చిత్రాలకు ఎలా కలెక్షన్లు వస్తాయో దానికి సరితోగా కలెక్షన్ రావచ్చు అని ఇక్కడ సినీ పండితులు భావిస్తున్నారు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.